నమస్తే సిహెచ్9 టీవీ న్యూస్కు స్వాగతం. చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన క్రైమ్ ఘటన. అక్రమ సంబంధం హత్యాయత్నానికి దారి తీసింది. చిత్తూరు నగరం గిరింపేట చామంతిపురానికి చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న 37 ఏళ్ల కవిత అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కవితకు వివాహం అయి ఉండటమే కాకుండా ఆమెకు 15 ఏళ్ల వయస్సున్న 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తున్న వ్యక్తి కవిత భర్త విజయ్ కుమార్ తల్లి నిర్మల. వృద్ధురాలు తరచూ మందలిస్తూ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకిస్తుండటంతో ఆమెను తొలగించాలనే పథకం రచించినట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై మైనర్ బాలుడు దాడికి పాల్పడ్డాడు. ముందుగా కళ్లల్లో కారం కొట్టి తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. అయితే వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నిర్మల్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో కవిత పాత్రపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్ బాలుడి ప్రమేయం, అక్రమ సంబంధం, హత్యాయత్నం నేపథ్యంలో ఈ కేసు చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.